మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇవాళ ఉదయం మంచు మనోజ్పై మోహన్ బాబు గొడవ పడినట్లు దాడి చేసినట్లుగా, మంచు మనోజ్తో పాటు ఆయన భార్యపై దాడి చేసినట్లుగా ఇవాళ ఉదయం వార్తలు బయటకు వచ్చాయి. అయితే వార్తలు బయటకు వచ్చి కొన్ని టీవీ ఛానళ్ళు, కొంత మీడియా ప్రచారం చేసిన వెంటనే మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీ స్పందిస్తూ ఇవన్నీ అవాస్తవాలని, తమకు ఎలాంటి గొడవలు లేవని, ఇదంతా ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ ఆయన ప్రకటనలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు కూడా నిర్ధారించడంతో కొంత అనుమానం పెరిగింది. ఇదే క్రమంలో కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ గాయాలతో కుంటుకుంటూ బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు ఆయన చికిత్స కోసం కొద్దిసేపటికి చేరుకున్నారు. అయితే ఈ చికిత్స అనంతరం డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ని తీసుకెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు నమోదు చేయనున్నట్లు మనకు తెలుస్తోంది. మొత్తానికి ఈ కుటుంబంలో గొడవలు లేవని చెప్పిన కొద్దిసేపటి తర్వాతనే మంచు మనోజ్ హాస్పిటల్కు కుంటుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి మంచు ఫ్యామిలీలో మరోసారి చిచ్చు రేగిందని మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా విష్ణుకు మంచు మనోజ్ మధ్య విభేదాలు, ఆస్తులకు సంబంధించి విభేదాలు, గతంలో కూడా గొడవలు జరిగిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మరోసారి ఆస్తులకు సంబంధించి విభేదాలు మీడియా ముందుకు రావడం, ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా అటు టాలీవుడ్లోనూ ఇటు రాష్ట్రంలోనూ వీళ్ళు కుటుంబ గొడవలు బయటకు రావడం సంచలనంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ను పహాడీ షరీఫ్, ఎందుకంటే వీళ్ళు ఉంటున్న నివాసం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఫిర్యాదు తర్వాత బాధితుడిగా మంచు మనోజ్ ఇక్కడ బాధితుడిగా తనపై దాడి చేశారని, తన భార్యపై తనపై దాడికి దిగబడ్డారని, గొడవలో భాగంగా ఈయన బాధితుడిగా ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈయన ఫిర్యాదును ఆధారంగా అటు కేసు నమోదు చేస్తారా మోహన్ బాబు అనుచరులు, లేదంటే ఆడ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో ఈ దాడి సమయంలో, గొడవ జరిగిన సమయంలో ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై కేసులు నమోదు చేస్తారా, మరి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తానికైతే మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం ఇటు హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నది. టాలీవుడ్లోనూ మంచు ఫ్యామిలీకి అటు మోహన్ బాబు కొంత గౌరవం, డిగ్నిటీ ఉంది. ఇప్పుడు ఈ గొడవతో మరోసారి వాళ్ళ కుటుంబం కొంత అబాస్పాలయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరుగుతుందో కాసేపట్లో మంచు మనోజు చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్తాడా, మళ్ళీ కంప్లైంట్ చేస్తాడా, కంప్లైంట్ చేసిన తర్వాత ఎట్లాంటి ప్రొసీజర్ పోలీసులు ఫాలో అయ్యే అవకాశం ఉందనేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. బ్యాక్ వెళ్ళండి, సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోవచ్చు. మాకంటే పక్కరండి సార్, పక్కరండి కొంచెం సైడ్ కొంచెం దూరం నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారండి? పైన దాడి జరిగేదా? ఒక నిమిషం